నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో ఫైనల్లీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. సో పోలింగ్ రోజున పోలింగ్ బూత్స్లో బారులు తీరారు జనాలు. అటు మహిళలు కావచ్చు, ఇటు వృద్ధులు కావచ్చు. సో మరి వీళ్ళ ఓట్లు ఎటు జరిగాయి? కానీ కొన్ని పోలింగ్ బూత్స్ దగ్గర మాత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల కావచ్చు, ఏదైనా కొంతమంది అయితే వాంటెడ్లీ కొన్ని గొడవలు క్రియేట్ చేశారని చెప్పి మన వార్తల్లో వింటూ ఉన్నాం. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రోజున పోలింగ్ అనేది హై పర్సంటేజ్లోనే నమోదైంది అని అంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు అలాగే మహిళలు కూడా బారులు తీరి మరి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల మరి ఇది చూసా మరి వాళ్ళ ఓటమి భయంతోనూ కొంతమంది వైసీపీ నాయకులు పర్టికులర్గా కొన్ని చోట్ల ఈ అసాంఘిక కార్యక్రమాలు చేశారు, గొడవలు అనేది క్రియేట్ చేశారని చెప్పి అంటూ ఉన్నారు. సో వాళ్ళు అలా ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది? నిజంగానే ఓటమి భయంతోనా, లేకపోతే ఏంటి? ఈ ఓటర్లు ఎవరైతే బారులు తీసి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారో దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు, అర్థం చేసుకోవాలి? మీరు చెప్పినట్టుగా ఇటు వృద్ధులు కానీ, మహిళలు కానీ, ఈవెన్ యువకులు కూడా, సో ఈ మధ్యలో కొత్తగా ఓటు హక్కు వచ్చిన ఒక 45 లక్షల మంది యువకులు కూడా, ప్లస్ మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇటు ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, సో రకరకాల కారణాలతో సెటిల్ అయిన వాళ్ళు, ప్లస్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా రకరకాల వృత్తుల్లో, రకరకాల వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కూడా ఎంత పని కట్టుకుని కుటుంబాలు వచ్చి ఓటేయడం జరిగిందంటే ఇది విధంగానే ఒక హిస్టరీ అమ్మ. ఇది నిజంగానే ఒక చరిత్ర. అంటే ప్రజలు ఎంత ఒక్కసారిగా రావడం అనేది డెఫినెట్గానే ఏదో మార్పు కోరుకుంటున్నారని, పాత రోత అన్నట్టుగా ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది ప్రస్ఫుటంగా తెలుస్తుంది. రెండవది, మీరు చెప్పినట్టుగా ఈ యొక్క ఏదైతే కొన్ని సంఘటనలు జరిగినాయో ఇవన్నీ కూడా అసలు అన్ఫార్చునేట్. రెండవది ఏంటంటే ఈ గత 5 ఏళ్లుగా ఈ వైసీపీ నాయకులు కానీ, వైసీపీ అధినాయకత్వం కానీ, ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ కూడా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి కూడా అసలు ఒక ఎలక్షన్లు అయిన తర్వాత 2019లో ఎలక్షన్లు అయిన తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు 151 సీట్లు వచ్చినాయి కాబట్టి మాకు తిరుగులేదు, ఇదేదో మా సొంత జాగీరు, మా రాష్ట్రమే మా సొంతం అన్నట్టుగా మీరు చూశారు. ప్రతిదానికి వాళ్ళ కలర్లు వేసుకోవడం, ఆ కలర్లు పిచ్చి. సో దానికే కొన్ని వేల కోట్లు పాడు చేశారు. సో అసలు వేయకూడదనే ఒక విచక్షణ లేకుండా ప్రతిదానికి కూడా రంగులు వేయడం మొదలుపెట్టారు. సమాధులకు కూడా రంగులు వేశారు. సో అది పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. రెండోది ఏంటంటే ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎలక్షన్లో కానీ, మిగతా స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా చూస్తే ప్రతిపక్ష నాయకుల్ని కూడా భయభ్రాంతులు చేసి ఆ యొక్క కండబలం, ఆ అర్ధబలం ప్లస్ పోలీసులను ఉపయోగించుకుని వాళ్ళు వాళ్ళ ఇష్టానికి అసలు ఎదుటి వ్యక్తుల్ని నామినేషన్ వేస్తే వాళ్ళని మళ్ళీ వాపస్ తీసుకునేలా చేయడం, వాళ్ళు నామినేషన్ వేస్తాకు వస్తుంటే నామినేషన్ పత్రాలు చింపేయడం, కొట్టడం, కొంతమందిని చంపడం. సో ఆ విధంగా బూతులు రిగ్గింగ్ చేసుకుని వాళ్ళు ఏకదాటిగా మొత్తం యథేచ్ఛగా అసలు ప్రజాస్వామ్యం అనేది లేకుండా కూడా ఈ ఓటింగ్ సరళి ఎంతమంది కథలొచ్చి ఉదయం 6-7 నుంచి లైన్లో నిలబడి, సో దేశ విదేశాల నుంచి ఈ విధంగా ఇంతమంది జనం రావడం దాన్ని జీర్ణించుకోలేకపోయారు. సో ఎక్కడ మనం ఓటమి చెందుతున్నామని చెప్పి కావాలని చెప్పి కొన్ని బూతుల్లో, కొన్ని చోట్ల, కొన్ని సెగ్మెంట్స్లో ఇటు జోగి రమేష్ కుమారుడు కానీ, ఇటు వల్లభనేని వంశీ కానీ, ఇటు నరసరావుపేట డాక్టర్ శ్రీనివాసరెడ్డి కానీ, ఇటు మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ, సో ఈ విధంగా రకరకాల మనుషులు, అదేవిధంగా మన తెనాల్లో ఆ ఎమ్మెల్యే కొట్టించుకున్నాడు కదా. సో వైసీపీ ఎమ్మెల్యే అతను, వీళ్ళందరూ కూడా అసలు ప్రజాస్వామ్యం అపవాస అయ్యే విధంగా ఈ విధంగా చేయడం అనేది ఒక విధంగా ఇది మంచి మనుగడ కాదు. సో కానీ ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రతిపక్షాల్లో కూడా మార్పు వచ్చింది. మీరు చూసుంటారు, ఒక సామాన్యుడు లైన్లో ఎవరైనా రూలే కదా, లైన్లో రమ్మన్నందుకు అతను దుర్భాషలాడి కొట్టినందుకు ఆ వ్యక్తి తిరిగి కొట్టడం జరిగింది. నిజంగా చెప్తే ఒక ప్రజాప్రతినిధిగా 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తివి మళ్ళీ రెండోసారి నువ్వు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నావు. ఈ విధంగా
ఒక సామాన్యుడి చేతిలో నువ్వు దెబ్బ తిన్నావంటే అసలు నీ క్రెడిబిలిటీ ఏమవుతుంది, అసలు నీకు పరువు ఎక్కడ పోతుంది. సో ఈ 5 సంవత్సరాలు బట్టి ఆడ మగాని ఒక తారతమ్యం లేకుండా వీళ్ళ చిల్లర మాటలు చిల్లర వ్యవహారాలతో ప్రజలు విసిగి వేసారిపోయారు. చూసుంటారు మీరు, వంశీ మీద తిరగబడ్డారు జనాలు, వంశీని కొట్టబోయారు, శ్రీనివాసరెడ్డికి మంచి ఫిట్టెడ్ రిప్లై ఇచ్చారు, మాచర్లో ఫిట్టెడ్ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడ అసాంఘిక సంఘటనలు జరిగిన ప్రతి చోట కూడా ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది, ప్రతిపక్షాల్లో తిరుగుబాటు వచ్చింది. సో కాబట్టి ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక సాంప్రదాయం కాదమ్మా. పదవిలో ఉన్నా లేకపోయినా కూడా పద్ధతిగా ఉండాలి, ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు అధికారం ఉందని ఈరోజు నువ్వు కొడతావు, రేపు పొద్దున అధికారం కోల్పోయిన తర్వాత నువ్వు స్వేచ్ఛగా నీ పొలానికి నువ్వు ఫ్రీగా వెళ్ళాలి, నీ ఇంటికి నువ్వు వెళ్ళాలి. సో నువ్వు రేపొద్దున ఎదుటివాడు నిన్ను ఎందుకు వదిలిపెడతాడు? సో ఒక విధంగా ఇది న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషనే కదా. ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇప్పుడు మీరు నన్ను కొడితే నేను చూస్తూ ఉంటానా? సో ఇదంతా కూడా ఏంటంటే ఒక దుష్ట సాంప్రదాయం. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే యథా రాజా తదా ప్రజ. ఎప్పుడైతే టీడీపీ పార్టీ మీద ఒక దాడి జరిగినప్పుడు కానీ, బాబు గారి మీద దాడి జరిగినప్పుడు కానీ, బాబు గారి ఇంటికి ఆ ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు కానీ, సో అలాగే కరకట్ట మీద ఆయన మీద దాడి జరిగినప్పుడు కానీ, వీటిలన్నింటినీ కూడా ఖండించి ఉండి ఒక కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ రోజున ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యే కాదు. సో ఎంతసేపు అరాచకంతో రాజ్యం వెళ్ళాలి, అరాచకంతో మనం అధికారం చేజెక్కించుకోవడం అనేది అది ఎప్పుడు జరగదమ్మా. ఎప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల మెప్పు పొందాలి. సో ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పనిచేసి ప్రజల మెప్పు పొందితే డెఫినెట్గా నిన్ను అది ఎన్ని టర్మ్స్ అయినా కూడా నిన్ను అధికారంలో అందలం ఎక్కిస్తారు. సో అలా కాకుండా ఈ విధంగా కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఈ విధంగా పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తే సో చివరికి జరిగే ఫలితాలు ఇవే. సో ఈ రోజున ఈ సంఘటనలన్నీ కూడా ఇవన్నీ కూడా పునరావృతం అవ్వకుండా ఉండాలని, సో రేపొద్దున ఈవెన్ వచ్చే ప్రభుత్వం కూడా ఎవరైతే ఈ విధంగా ప్రవర్తించారో, ఎవరైతే రాష్ట్ర సంపదకు నష్టం కలిగించారో, రాష్ట్ర వివాదానికి నష్టం చేశారో, ఈ విధంగా ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టారు, వీళ్ళందరి మీద కూడా ప్రజలను ఇబ్బంది పెట్టారు. వీళ్ళ కబ్జాల వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, వీళ్ళ అన్యాయానికి దాష్టిగానే ఎంతోమంది బలయ్యారు. సో రేపొద్దున వచ్చే ఈ కూటమి ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకుని ఇన్ ఫ్యూచర్లో ఇటు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా ఎవ్వరు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడకుండా కఠినమైన నిర్ణయాలతో కఠిన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని మీ ద్వారా తెలియపడుతున్నాను. సో మొత్తానికి ఏపీ ఎలక్షన్స్ అయిపోయినాయి, పోలింగ్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ శాతమే నమోదైంది అంటున్నారు. సో రాత్రి 9 అయింది, కొన్ని చోట్ల 12 కూడా అయింది. ఓటర్స్ అందరూ వారి ఓటు హక్కుని వినియోగించుకోవడం అయిపోయేసరికి సో ఈ భయంతో ఏదో మొత్తానికి ఓటర్స్ని అయితే భయపెట్టాలని చెప్పేసి వైసీపీ నాయకులు కొంతమంది కొన్ని పోలింగ్ బూత్స్ దగ్గర వాళ్ళు భయభ్రాంతులు చేయడానికి కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేశారని అన్నారు. అయినా కానీ వాటన్నిటిని తట్టుకుని ఏదైనా కానీ మా ఓటును మేము వినియోగించుకుంటాం, మాకు అభివృద్ధి కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఓటర్స్ ఉన్నారు. సో రిజల్ట్స్ వరకు వెయిట్ చేద్దామండి, ఎట్ సైడ్ వస్తుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. నమస్తే.